Morning, guys. Today our topic GST లో IGST ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. సో ప్రీవియస్ గా మనం GST యొక్క మొత్తం క్లాసెస్ అన్ని కూడా విన్నాం. అండ్ దాని ఎస్టర్డే తాలూకు క్లాస్ లింక్ షేర్ చేశారు సార్. ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ గురించి అండ్ అలాగే దాని యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి అండ్ మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఏ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు జిఎస్టీ చేయాలో చూసాం. సో టుడే వచ్చేపాటికి ఐజిఎస్టీ, ప్రీవియస్ గా హెచ్జిఎస్టీ సిజిఎస్టీ జరిగింది. టుడే ఐజిఎస్టీ అండ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మూడు ట్యాక్స్లు ఎలా ఉపయోగిస్తాము అండ్ ఏ సిచ్యుయేషన్స్ లో ఏ ట్యాక్స్ వేయాలనేది టుడే టాపిక్ అండి. ఓకే, ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూస్తే కనుక జిఎస్టీ అకౌంటింగ్ పర్చేస్ అండ్ సేల్స్ లో మనం చూసేది ఐజిఎస్టీ. సో ఐజిఎస్టీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నిన్న ప్రీవియస్ గా మనం సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐ మీన్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వేసాము. అది ట్యాక్సెస్ ఎలా వేయాలి అండ్ ట్యాక్సెస్ ని ఎలా పే చేయాలి మొత్తం ప్రొసీజర్ అనేది చూసాం. సో నెక్స్ట్ ఫాల్ ఇప్పుడు ఏంటంటే ఐజిఎస్టీ అనేది చూద్దాం. సో ఈ ఐజిఎస్టీ చేసేటప్పుడు కూడా ప్రీవియస్ తాలూకు మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా వస్తుంది. మొత్తం అన్ని ట్యాక్సెస్ కలిపి ఉంటాయి. ఈ అన్ని ట్యాక్సెస్ ఎలా వేయాలి, ఏ ట్యాక్స్ ఎక్కడ దగ్గర ఏ ట్యాక్స్ వేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ప్రీవియస్ గా కనుక ఒకసారి అంతకుముందు ప్రీవియస్ గా చెప్పిన క్లాస్ చేస్తాను జస్ట్ బ్రీఫ్ గా. రాజా సార్, ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. టాలీలో మనం ఆల్రెడీ అందరికి లాగిన్స్ ఇష్యూ చేసాము ఆల్ డిస్ట్రిక్ట్స్ కి. బట్ ఇప్పుడు దాకా 50% కూడా వాళ్ళు అసలు ఇంకా లాగిన్ అవ్వలేదు. అట్లీస్ట్ ఒక్కసారి కూడా దాన్ని యూజర్ నేమ్ లాగిన్స్ వాడలేదు. అందరినీ కూడా ఆ టాలీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఒక్కసారి అసెస్మెంట్లు మార్క్ టెస్ట్లు ట్రై చేయండి అని చెప్పాం కదా. మెటీరియల్ ఉంటది, చదువుకోండి అని. అవును సార్. ఇప్పటిదాకా ఎవరు కూడా ఇంకా మాక్సిమం 50% ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఎవరు కూడా లాగిన్ అవ్వలేదు. నాకు ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోతుంది ఎవరెవరు ఏంటి అనేది. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తాను, నీది తీసేస్తే. తీసేసాను. ఓకే, ఇదే అవర్ టాపిక్ ఐజిఎస్టీ. సో ప్రీవియస్ గా మనం ఏదైతే ఉందో ఒకసారి అది బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఒక నిమిషం టాపిక్ లోకి వెళ్దాం. ఐజిఎస్టీ. సో ఓకే, ఈ ఐజిఎస్టీ చెప్పుకునే ముందు మనం ప్రీవియస్ గా ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ట్యాక్సెస్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం అండ్ ప్రాక్టీస్ కూడా చేసాం. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. సో ఓకే, మనం ఒకసారి దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రెసెంట్ న్యూ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ ట్యాక్సెస్ లో వచ్చేపాటికి 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయని చెప్పాం. సో జిఎస్టీ అనేది వచ్చేపాటికి 0% నుంచి 28% వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సంటేజ్ తో డిఫరెంట్ కంపెనీస్ కి ఐ మీన్ పెద్ద తరహా కంపెనీలకి చిన్న తరహా కంపెనీలకి ఏ టైప్ ఆఫ్ పర్సంటేజ్ వస్తుంది
అండ్ అలాగే ప్రొడక్ట్స్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ ఒకసారి నేను ఫైల్ అనేది చూసుకున్నాం. సో ఓకే, ఈ జిఎస్టిలో టైప్స్ వచ్చేవాడికి మొత్తం టోటల్ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అవి ఏంటి అంటే ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. ఓకే, ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి, ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏ టైప్ ఆఫ్ లో అంటే ఎక్కడికి ట్యాక్సెస్ ఎప్పుడు ఏ ఐటమ్ కి ఎలా వర్తిస్తుంది, ఎక్కడ ట్యాక్సేషన్ పడుతుంది, మనం ఏ పర్చేస్ కాడ ఎటువంటి ట్యాక్స్ యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో అది ఇప్పుడు ఎలాగో ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే ఐజిఎస్టి. ఐజిఎస్టి మీన్స్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో ఇప్పుడు చూస్తే జిఎస్టి అనేది మనం పర్చేస్ సేల్స్ చేసినప్పుడు సర్వీసెస్ మీద పడే ట్యాక్స్. ఓకే రైట్, మనం ఏదో ఒక మన ప్రీవియస్ గా ఇంతకుముందు చెప్పుకున్నట్లు చెప్పినట్లు మనం ఒక మొబైల్ ని చూసాం, పర్చేస్ చేసినప్పుడు అది ఎలా పడుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి ప్రీవియస్ గా చూసాం. ఓకే, అదేంటనేది ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఇంతకు ముందు మనం ప్రాబ్లం కూడా చేసాం. ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే మొబైల్ 12% అన్నాడు. మనం ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్ చేసినటువంటి ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ చూస్తే మొబైల్ 12% అన్నాడు. 12% ట్యాక్స్ అన్నప్పుడు మనం ఏదైతే ఉందో ట్యాక్స్ ఇప్పుడు ఎలా పడుతుంది అంటే ఒక ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ మొబైల్ అనేది పర్చేస్ చేసాం, మొబైల్ మీద 12% ట్యాక్స్ ఉంది అంటే మొబైల్ మీద మనం కంపల్సరీ 12% ట్యాక్స్ అనేది పే చేయాలి. ఓకే రైట్, 12% ట్యాక్స్ పే చేస్తాం. కాకపోతే ఈ ట్యాక్సెస్ 12% ట్యాక్స్ రేట్ అనేది కన్ఫర్మ్, మామూలు, అది చేంజింగ్ అవ్వదు. సో అంటే ఒక కస్టమర్ కానీ లేదు ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైతే ఇంత ట్యాక్స్, ఈ ఐటమ్ మీద ఎంత ట్యాక్స్, ఈ కేటగిరీ మీద ఎంత ట్యాక్స్ అన్నప్పుడు ఆ ట్యాక్స్ కన్ఫర్మ్ ఉంటుంది. బట్ కాకపోతే ఆ ట్యాక్స్ ని అంటే ఆ పర్టికులర్ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అమౌంట్ ని గవర్నమెంట్స్ ఎలా షేర్ చేసుకుంటాయి అన్నది మనకి ఇక్కడ కొంచెం ఒక డిఫరెన్స్, కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగూ అంటే ఇప్పుడు ఆ ట్యాక్సెస్ ఏదైతే ట్యాక్స్ పర్సంటేజ్ 12% అనేది ఉందో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైతే పర్చేస్ చేసామో అన్న దాని మీద డిపెండింగ్ అయి ఉంటుంది. అంటే మనం ఐటమ్ కి పలానా ఐటమ్ కొన్నాం, దానికి ట్యాక్స్ అనేది మనం పే చేసాం. సో ఓకే, ఆ ఐటమ్ ఎక్కడ కొన్నాం, లోకల్ స్టేటా అవుట్ ఆఫ్ స్టేటా? లోకల్ స్టేట్ లో పర్చేస్ చేస్తే కనుక మనకి ఏ ట్యాక్స్లు వర్తిస్తాయి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. అంటే అప్పుడు సిజిఎస్టి 6% అవుతుంది, ఎస్జిఎస్టి 6% అవుతుంది. అంటే ఏదైతే ట్యాక్స్ ఉందో అది డివైడింగ్ అవుతుంది. అంటే అందులో 50% స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, 50% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది 12%. ఇప్పుడు మొబైల్ మీద 12% అన్నాను, లేదు మనం 28% ఉన్న దాన్ని పర్చేజ్ చేసాం, 28% లో ఉన్నప్పుడు మనం 14% సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, 14% స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎలా అంటే ఒక లోకల్ స్టేట్ లో గనక పర్చేజ్ సేల్స్ జరిగితే, మనం ఉన్న లోకల్ స్టేట్ ఏదైతే ఉందో ఆ లోకల్ స్టేట్ లో పర్చేజ్ సేల్స్ గనక జరిగితే మనకి ఈ సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్లు అనేవి వర్తిస్తాయి. ఓకే, లేదు అన్ఫార్చునేట్లీ నువ్వు పర్చేజ్ చేసింది అవుట్ ఆఫ్ స్టేట్, వేరే స్టేట్ లో పర్చేజ్ చేశావు. ఓకే, ఇంటర్ స్టేట్ లో పర్చేజ్ చేసావు. సో చేస్తే అప్పుడు మనకి ఏం వర్తిస్తుంది అంటే ఐజిఎస్టి అనేది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం ట్యాక్స్ అనేది 12%. అది ఎక్కడ కొన్నా, నువ్వు లోకల్ స్టేట్ లో కొన్నా అవుట్ ఆఫ్ స్టేట్ లో కొన్నా ట్యాక్సే 12% మనం పే చేయాల్సిందే. కాకపోతే మనం అది పే చేసేటప్పుడు ఏంటంటే మనం ఏది పడుతుంది అనే ట్యాక్స్, ఏ ట్యాక్స్ పడుతుంది అనేది ఐడెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేస్తే కనుక అది మనకి సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్లు వర్తిస్తాయి. అదే మనం అవుట్ ఆఫ్ స్టేట్ లో కనుక పర్చేజ్ చేస్తే మనకి ఐజిఎస్టి ట్యాక్స్ అనేది వర్తిస్తుంది. ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎప్పుడైతే ఐజిఎస్టి వేస్తామో ఈ ఐజిఎస్టి 12% ఐజిఎస్టి అనమాట, 12%. ఓకే, సో ఈ ఐజిఎస్టి వేస్తాం. ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏంటంటే ఐజిఎస్టి ట్యాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే, ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది.
ఓకే, సో మనకి పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం SC/ST ఎవరు తీసుకుంటారు, CGST ఎవరు తీసుకుంటారు, IGST ఎవరు తీసుకుంటారు, ఏ గవర్నమెంట్కి వెళ్తుంది అనేది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ కానీ మనకి ఏ బిజినెస్ మ్యాన్స్ కైనా లేదా కస్టమర్ కైనా ఎవరికైనా సరే ఇప్పుడు మనకి బిజినెస్ మ్యాన్స్ కే ఉంటుంది, కస్టమర్స్ కి ఉంటుంది. కానీ బిజినెస్ మ్యాన్స్ కి ఏదైతే ఉన్నారో అతను ఎక్కడైతే పర్చేజ్ చేస్తున్నాడో అక్కడ CGST SCST పడుతుంది. నీ బిజినెస్ కి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ దొరకట్లేదు, ఈ స్టేట్ లో దొరకట్లేదు, వేరే స్టేట్ లో దొరుకుతుంది, తక్కువ ప్రైస్ కి వస్తుంది. సో నువ్వు అక్కడ పర్చేస్ చేయాలనుకున్నావు, సో నువ్వు అక్కడ పర్చేస్ చేసావు, నో ప్రాబ్లం. పర్చేస్ అక్కడే చేయాలి ఇక్కడే చేయాలని రూల్ అయితే మటుకు ఏమీ లేదు. నువ్వు ఎక్కడైనా పర్చేస్ చేసి, అది GST లైసెన్స్ అనేది ఉంటుంది, మనకి లైసెన్స్ మోడ్ కూడా ఉంది, అది చెప్తాను. దానికి ప్రీవియస్ గా మనకి టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను. సో పర్చేస్ చేసిన తర్వాత నీకు అవుట్ ఆఫ్ స్టేట్ లో కనుక పర్చేస్ చేస్తే నీకు IGST అనేది వర్తిస్తుంది. లేదు లోకల్ స్టేట్ లో కనుక పర్చేజ్ సేల్స్ చేస్తే SCST CGST వర్తిస్తాయి. ఓకే, సో అదేనమాట. పర్చేజ్ అయినా సేల్స్ అయినా ఏదైనా రెండింటికి ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చూద్దాం. నువ్వు పర్చేజ్ చేసిందేమో లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసావు, కానీ సేల్స్ ఏమో అవుట్ ఆఫ్ స్టేట్ లో చేసావు. నువ్వు పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్, స్టాక్ ఐటమ్స్ సేమ్ అవే, అవునా? స్టాక్ ఐటమ్స్ సేమ్ మారట్లేదు. నువ్వు పర్చేజ్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నావు, నువ్వు పర్చేజ్ చేసిన స్టాక్ ఐటమ్స్ ఏమో ఏపీలో పర్చేజ్ చేసావు, లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసావు. సో లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేసినప్పుడు నీకు పర్చేజ్ వచ్చేలా రాస్తాం. సో దాంట్లో అప్పుడు ఏం చేస్తాం, SGST CGST ట్యాక్స్ వేస్తాం. ఓకే రైట్. నువ్వు సేల్స్ చేసిందేమో అవుట్ ఆఫ్ స్టేట్, లైక్ తమిళనాడు కానీ కర్ణాటక కానీ అవుట్ ఆఫ్ స్టేట్స్ లో సేల్స్ చేసావు. సో అప్పుడు నీకు సేల్స్ లో ఏం చేస్తాం అంటే IGST వేస్తాం. సేమ్ స్టాక్ ఐటమ్స్ ఏం మారదు, మనం పర్చేజ్ సేల్స్ రాసే ప్రొసీజర్ ఏమీ మారదు. జస్ట్ ట్యాక్స్ ఎక్కడ ఏది పడుతుంది అన్న ఐడెంటిఫికేషన్ మనకు ఉండాలి. సో ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డౌట్ కూడా రావచ్చు, మనం అన్ఫార్చునేట్లీ రాంగ్ వేసేసామనుకోండి, మనకి అప్పుడు డిఫరెన్స్ ఏమైనా వస్తుందా అంటే, ఎందుకు అంటే ఇప్పుడు SGST CGST వేసినా 12% వేస్తే ఈ రెండు ట్యాక్స్లు వేస్తాం, లేదంటే IGST వేస్తాం, అంతే కదా. లోకల్ స్టేటు, అవుట్ ఆఫ్ స్టేట్, అవునా? ఇంట్రా స్టేటు, ఇంటర్ స్టేటు, ఈ రెండే ఉంటాయి. సో ఉన్నప్పుడు ఇంట్రా స్టేట్ అన్నప్పుడు SGST CGST వేస్తాం, ఇంటర్ స్టేట్ అన్నప్పుడు IGST వేస్తాం. ఓకే రైట్, బాగానే ఉంది, అవునా? సో మరి ఇప్పుడు నేను అన్ఫార్చునేట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అనుకుందాం, అన్ఫార్చునేట్లీ మీరు లోకల్ స్టేట్ లోనే పర్చేజ్ చేశారు. లోకల్ స్టేట్ లో పర్చేజ్ చేస్తే మీరు SGST CGST వేయాల్సింది బదులు IGST వేశారు, అవునా? సేల్స్ ఏమో అవుట్ ఆఫ్ స్టేట్ లో చేశారు, అవుట్ ఆఫ్ స్టేట్ లో చేస్తే మీరు IGST వేయాల్సిన దాని బదులు SGST CGST వేసాము. సో ఎటు తిరిగినా 12% వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఆన్సర్ ఏం రాదు కదా. మరి మనం రైట్ ఆర్ రాంగ్ వేసాం అనేది ఐడెంటిఫికేషన్ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీకు ఒక సింపుల్ డౌట్ అనేది రావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మన ఎలాగైతే కౌంటర్ అనేది ఉంది, కౌంటర్ అనేది మనం రాంగ్ గా రాసాం అనుకోండి, నెట్ ప్రాఫిట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కదా. మరి GST కూడా రాంగ్ రాస్తే, ఎందుకు అంటే GST పర్సంటేజ్ కదా, ఎటు తిరిగినా సేమ్ పర్సంటేజ్ అమౌంట్ లో నుంచి ఖచ్చితంగా 12% అనేది పోతుంది. అది IGST అయితేనేంటి, SGST CGST అయితేనేంటి అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేపాటికి ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే మీరు పర్చేజ్ చేసిందేమో లోకల్ స్టేట్, SGST CGST పర్చేజ్ చేసింది లోకల్ స్టేట్, మీరు SGST CGST కూడా IGST అనేసారు అనుకోండి, క్యాలిక్యులేషన్ చేయదు, ట్యాక్స్ రాదు, ఫార్వర్డ్ అవ్వదు, మీకు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయదు. మీరు SGST CGST వేస్తేనే క్యాలిక్యులేషన్ జరుగుతుంది, క్యాలిక్యులేటర్ చూస్తుంది, అది మొత్తం చెక్ చేసుకుంటుంది. అందుకే అన్నాను, మీరు ప్రొసీజర్ అంతా కూడా కరెక్ట్ గా చేస్తేనే ట్యాక్స్ అనేది పడుతుంది. ట్యాక్స్ పడలేదు అంటే మీరు ఎక్కడో ప్రొసీజర్ రాంగ్ చేశారని అర్థం. మీరు కరెక్ట్ గా రైట్ చేశారా రాంగ్ చేశారా అనేది మీకు ట్యాక్స్ పడే క్యాలిక్యులేషన్ బట్టి తెలిసిపోతుంది. మీరు SGST అని కొట్టంగానే మీకు ఫస్ట్ టైం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసింది అంటే మీరు ట్యాక్స్ సెట్టింగ్స్ వాళ్ళకి సంబంధించినవి అన్ని కూడా కరెక్ట్ గా చేశారు అని అర్థం. GSTలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ రోల్ పాయింట్ అది. మీరు ఒకవేళ అన్ఫార్చునేట్లీ SGST CGST ఉన్న చోట మీరు IGST అనే వేసినా కూడా అది క్యాలిక్యులేషన్ చేయదు, అలర్ట్ కూడా ఇస్తుంది, వర్తించదు.
ఎందుకు అంటే మనం ఎందుకు అలా చేస్తుంది అనుకున్నప్పుడు మనం సండరీ క్రెడిటర్ డెబిటర్ ఇచ్చినప్పుడు స్టేట్స్ కూడా ఇస్తాం, స్టేట్లు కూడా ఇస్తాం. ఇక్కడ స్టేట్లు కూడా ఇంపార్టెంట్, అందుకే మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు నేము స్టేటు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, అవునా కాదా? నేము స్టేటు ఇంపార్టెంట్. కంపెనీ ఎక్కడుంది, సండరీ క్రెడిటర్ ఎక్కడున్నాడు, ఏ స్టేట్ లో ఉన్నాడు, అలాగే మనం సేల్స్ ఏ స్టేట్ లో ఉన్నాం, మనం ఏ ట్యాక్స్ వేస్తాం. మీరు కరెక్ట్ గా ఇస్తేనే టాలీ సాఫ్ట్వేర్ యాక్సెస్ ఇస్తుంది, మీరు కరెక్ట్ గా అయిపోతే యాక్సెస్ ఇవ్వదు. మీరు కరెక్ట్ గా ప్రొసీజర్ కరెక్ట్ గానే చేశారు, బట్ కానీ ట్యాక్స్ సెట్టింగ్స్ కరెక్ట్ గా చేయలేదు, క్యాలిక్యులేషన్ చేయదు. సో మీరు ప్రొసీజర్ కరెక్ట్ గా ఉండాలి అండ్ ట్యాక్స్ సెట్టింగ్స్ కరెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు ఆటోమేటిక్ గా ట్యాక్స్ తాలూకు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ ట్యాక్స్ తాలూకు క్యాలిక్యులేషన్స్ ఇంకా ఉన్నాయి. జస్ట్ ఫర్ ముందు మీకు దీని మీద గ్రిప్ కూడా వస్తే వెళ్ళచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఐజిఎస్టి చూసాం కదా. మనకి ఎస్జిఎస్టి అంటే ఏంటి, సిజిఎస్టి అంటే ఏంటి, ఐజిఎస్టి అంటే ఏంటి అనేది జస్ట్ ఒక ఐడియా వచ్చింది. ఏ స్టేట్ లో ఏ ట్యాక్స్ వర్తిస్తుంది అనేది వస్తుంది, అవునా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లోకల్ స్టేట్ అయితే గనక ఎస్జిఎస్టి సిజిఎస్టి ఒకటే. మీ ట్యాక్స్ అనగానే మీకు మైండ్ లో రావాల్సిన ఒకటే మెయిన్ రోల్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్. జిఎస్టి అనగానే 3 types ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి, ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. ఓకే, అవునా? స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ 3 types ఆఫ్ ట్యాక్స్ ఉంటాయి. ఈ 3 types ఆఫ్ ట్యాక్స్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఏంటి అంటే, లోకల్ స్టేట్ లో కనుక మనం పర్చేస్ సేల్స్ జరిగినప్పుడు మనకి ఎస్జిఎస్టి, సిజిఎస్టి అనేవి వర్తిస్తాయి. లేదు మన అవుట్ ఆఫ్ స్టేట్, అదర్ స్టేట్ లో కనుక మనకి పర్చేస్ సేల్స్ జరిగినప్పుడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వర్తిస్తుంది, ఐజిఎస్టి ట్యాక్స్ వర్తిస్తుంది. ఉంటే ఐజిఎస్టి ఉంటుంది, లేదంటే ఎస్జిఎస్టి, సిజిఎస్టి ఉంటుంది. అంతేగాని 3 ట్యాక్స్లు కలిపి ఉండవు. మీకు బిట్మార్క్ క్వశ్చన్ లో కూడా అడుగుతాడు, ఇట్లా కన్ఫ్యూజేషన్ మీద. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి 3 taxes వర్తిస్తాయా, లేదు అంటే ఐజిఎస్టి, ఎస్జిఎస్టి పడుతుందా, ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఆన్సర్ ఆడే ఇస్తాడు. ఒక్కసారి ఏం చేస్తానే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఇస్తాడు, మొత్తం ఆన్సర్ ఆడే చెప్తాడు, ట్రూనా కాదా అంటాడు. అది నిజమా కాదా అనేది మనకి ఆ పాయింట్ గురించి తెలిస్తే నిజమా కాదా అని తెలుస్తుంది. ఎంతసేపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి పెడితే బొమ్మ బురుసు ఎగరేసి పెట్టేద్దామంటే కుదరదు. ఎగ్జామ్ మన వరకు అంటే ఓకే, మీరు తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, అందుకే గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఆ మోక్ టెస్ట్లు కూడా రాస్తే మీకు అసెస్మెంట్స్, మనకి జరిగే అసెస్మెంట్స్ ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్రిపరేషన్ అయితే మనకి ఇంకా మీకు ఫేర్నెస్ అనేది ఉండదు. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా అటువంటి భయాలు అనేవి ఏమీ రావు. ఓకే, సో ఆ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి టాపిక్ లో కనుక చూస్తే ఈ 3 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఈ 3 types ఆఫ్ ట్యాక్సెస్, లోకల్ స్టేట్ లో ఏ ట్యాక్స్, అదర్ స్టేట్ లో ఏ ట్యాక్స్ అనేది మనకి ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు మనకి ట్యాక్స్ వచ్చేపాటికి ఇది ఎలా చేస్తుంది అంటే ప్రాబ్లం లో ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, మనం ప్రాక్టికల్ గా చేయాలనుకున్నప్పుడు మనం ఏ పాయింట్స్ ని మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది అనేది మనం ప్రీవియస్ గా కూడా చూద్దాం, చెప్పాను. అండ్ ఇప్పుడు కూడా ఇంకొకసారి చెక్ చేసి చూద్దాం. సో ఓకే, మనకి జిఎస్టీలో చేసేటప్పుడు మనం చేయాల్సింది ట్యాక్స్ సెట్టింగ్స్ అండ్ అలాగే స్టాక్ విత్ సెట్టింగ్స్, స్టాక్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ అండ్ లెడ్జర్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ అండ్ అలాగే వోచరింగ్. ఓకే, సో ఐటమ్స్ ప్రొసీజర్స్ అన్ని కూడా మనకు చేస్తే ట్యాక్స్ అనేది సక్సెస్ఫుల్ గా ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం కనుక చూస్తే ప్రాబ్లం 1, ఓకే ఇట్లా ఉంది అనేది కూడా ఇచ్చిన కంపెనీ ఇక్కడ చూస్తే కనుక ఏపీ స్టేట్, వారు ఇక్కడ పర్టికులర్ గా చెప్పలేదు స్టేట్ ఏదనేది, అప్పుడు ఏపీ వస్తుంది. అదర్ స్టేట్ అయితే వాడు ఇన్ఫార్మ్ చేస్తారు, అవునా? ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ లో అంతే కదా, బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంది, వాడు పద్దాడా బ్యాంక్ నేను చెప్తాడా, లేదు త్రూ బ్యాంక్ అంటాడు. అదే బ్యాంక్ అకౌంట్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా చెప్తాడు ఏ బ్యాంక్ ద్వారా జరిగింది ట్రాన్సాక్షన్ అని. సో ఇలాంటి సమ్ లాజిక్స్ కూడా ఉంటాయి, మనం వాటిని కూడా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్. స్టేట్ అనేది ఇంపార్టెంట్. ఏ స్టేట్ పెడుతున్నాం అనేది చూసుకోండి. అప్పుడు స్టేట్ పెట్టేటప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ మీరు వేరే స్టేట్ పెట్టేశారు, అప్పుడు ఎంటైర్ ప్రాబ్లం కూడా రాంగ్ వస్తుంది. మీ జిఎస్టీ సెట్టింగ్స్ ఎంత కరెక్ట్ గా చేసినా కూడా అది యాక్సెస్ అవ్వదు. అవునా కాదు? కంపెనీ ఉందేమో ఈ స్టేట్ లో, ఏపీ స్టేట్ లో ఉంది, మీరు అన్ఫార్చునేట్లీ అరుణాచల్ పై వేరే ఏదో మార్చేశారు, చూసుకోలేదు, కంట్రోల్ ఏ నొక్కేశారు, కావాలని సేవ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ మీ ట్యాక్స్ వేసేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అంటే ప్రాబ్లంలో మనకి సర్టిఫికేటెడ్ డెబిటర్ వచ్చేవాడికి ఏపీలో ఉన్నాడు. సో నా కంపెనీ కూడా ఏపీ కాబట్టి మీరు ఎస్సీఎస్టీ సిజిఎస్టీ అని కొడతారు, అది యాక్సెస్ ఇవ్వదు, టాలీ యాక్సెస్ ఇవ్వదు. ఎందుకు? సో అందుకే ఇక్కడ స్టేట్స్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఏం పెడుతున్నాము, ఏ స్టేట్ పెడుతున్నాము, సర్టిఫికేటర్కి ఏ స్టేట్ పెడుతున్నాము, డెబిటర్కి ఏ స్టేట్ పెడుతున్నాము, ఇతనికి ఈ స్టేట్ ఉన్నప్పుడు ఏ ట్యాక్స్లు వర్తిస్తాయి అన్నది కూడా మనం నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ సెట్టింగ్స్, F11 ఫీచర్స్ అండ్ అలాగే స్టాచ్యురీ అండ్ టాక్సేషన్ వెళ్తాం. ఇందులో ఇక్కడ కంపెనీ ఏదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం క్రియేషన్ చేసిన కంపెనీ కరెక్ట్గా పెట్టాలి. ఎస్ చేశాను, ఇంకేమీ చేయట్లేదు, సేవ్ చేశాను. నెక్స్ట్ వన్ ట్యాక్స్ సెట్టింగ్ చేశాము. అండ్ అలాగే స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేయాలంటే ముందు యూనిట్స్ ఆఫ్ మెషర్మెంట్. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెషర్మెంట్ మనం క్రియేషన్ చేస్తున్నటువంటి టైప్ ఏంటి అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. నిక్బాక్ క్వశ్చన్స్ లో కూడా వస్తాయి. ఓకే, మన ప్రాబ్లంలో ఏముందో చూద్దాం. మన ప్రాబ్లంలో సెట్స్ ఉంది. సెట్స్ అండ్ అంటే ఇంకేలో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్ లో సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేట్. స్టాక్ ఐటమ్స్ ఏంటి? సామ్సంగ్ మానిటర్స్, ఎల్జీ మానిటర్స్. ఇక్కడ దీనికి ట్యాక్స్ ఎంత అన్నాడు? ట్యాక్స్ అన్నిటికీ ఒకటేనా ఏమైనా చూస్తే ట్యాక్స్ మనకి చెప్తాడు. ఇక్కడ దీనిలో 17 ఇంచ్ మానిటర్స్ జిఎస్టీ 18% అన్నాడు. సో ఓకే, 17 ఇంచ్ మానిటర్స్ 80% ట్యాక్స్ అన్నాడు. సో ఓకే, ఇక్కడ మనకి ఇంచెస్ పర్టికులర్ గా ఇది సామ్సంగ్ మానిటర్స్ 24 ఇంచ్ అని చెప్పాడు. 24 ఇంచ్ అని మాట్లాడితే అప్పుడు డిఫరెంట్ గా ఇస్తాడు. ఇదిగో 24 ఇంచ్ ఇంత, 32 ఇంచ్ ఇంత అని ఒకవేళ చేంజ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇంచెస్ ఏం చెప్పలేదు. సో అంటే అన్ని కూడా 17 ఇంచెస్ అనే లెక్క. అవునా? ఇంతకు ముందు అనుకున్నట్టు మనం వాడు పర్టికులర్ గా ఇదిగో ఇంత అని చెప్తాడు. ఎలా ఏది ఒకటి ఉంటే అది దేని కింద వెళ్తుంది, బ్యాంక్ అకౌంట్ ఇంకొకటి ఉంటే అప్పుడు పలానా బ్యాంక్ అని చెప్తాడు. అది చెప్పలేదు అంటే ఏంటి అర్థం? అప్పుడు ఒకటే ఉంది అని అర్థం. మనం ఎలాగైతే ఒకటి అనుకున్నాం ఇప్పుడు అలాగే మానిటర్స్ అన్ని కూడా ఒకటే టైప్ ఆఫ్ ఇంచెస్. సో అప్పుడు అంటే మానిటర్స్ అన్నిటికి కూడా 80% ట్యాక్స్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో మనం స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు చేయాల్సి ఉంటుంది. మానిటర్స్ అండ్ సెట్స్. ఇక్కడ మనం చేయాల్సిన ట్యాక్స్ సెట్టింగ్ క్లియర్ గా చూడండి. అప్లికేబుల్ ఉంటుంది. సెట్ ఆల్టర్ జిఎస్టీని, జిఎస్టీ డీటెయిల్స్ ని ఎస్ చేస్తాం. ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ లో క్యాలిక్యులేషన్ టైప్ లో ఆన్ వాల్యూ అండ్ ట్యాక్సేబిలిటీలో ట్యాక్సేబుల్. ఇక్కడ మనకి ట్యాక్స్ ఎంత అని చెప్పాడు? 18% అన్నాడు. ఇంటిగ్రేటెడ్ ఎంత? 18%. 18% అన్నప్పుడు స్టేట్ సెంట్రల్ 9 డివైడ్ అవుతాయి. సేమ్ యాజ్ యూజువల్ గా. ఇప్పుడు ఎంటర్ చేస్తాం. టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లోనే ఉంచాలి. గూడ్స్ ఎంటర్. ఓపెనింగ్ క్వాంటిటీ ఏమన్నా ఉన్నట్టే ఏం లేదు, ఉంటే ఎంటర్ చేయటం. సేవ్. నెక్స్ట్ ఎల్జీ మానిటర్స్. ఎల్జీ మానిటర్స్ సెట్స్
applicable, set alter GST details, yes. On value, taxable till taxable 18%, enter. Types of supply, goods, enter. Save. Next ఇంకేం ఉండే ఐటమ్స్, సోనీ మానిటర్స్, వీడియోకాన్ మానిటర్స్. సోనీ మానిటర్స్ సెట్స్, data GST details, yes. On value, taxable till taxable 18%, enter. Types of supply, goods, enter. Save. Next అలాగే వీడియోకాన్ మానిటర్స్ యూనిట్స్ లో సెట్స్ ఉంటుంది, జిఎస్టీ అప్లికేబుల్, సెట్ ఆర్టల్ జిఎస్టీ డీటెయిల్స్ నెక్స్ట్ చేస్తాం. ఆన్ వాల్యూ టైప్, నేను ఇక్కడ కరెక్ట్ గా పెట్టానా, ఎట్లా ఆన్ వాల్యూ అని కొట్టేసి అంటే వేసుకొని వచ్చాను. ఇక్కడ ట్యాక్సేబిలిటీలో అన్నౌన్ అని పెట్టాను, అప్పుడు ఏం చేస్తుంది, క్యాలిక్యులేషన్ చేయదు. ఓకే, సో అందుకే మనం చేసేటప్పుడు క్లియర్ గా చేయండి. ఎట్లాంటి మిస్టేక్స్ బై కామన్ గా జరుగుతాయి, అందరికీ జరుగుతాయి. సో అందుకే మీరు చేసేటప్పుడు ఏంటంటే క్లియర్ గా చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఫస్ట్ టైం స్లోగా వెళ్ళినా కానీ సెకండ్ టైం మీకు ఒకసారి ప్రొసీజర్ అర్థమైపోతే సెకండ్ టైం స్పీడ్ వెళ్తారు. ఓకే, ఎంటర్, సేవ్. సో స్టాక్ ఐటమ్స్ కి సంబంధించిన అన్ని కూడా స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసాం అండ్ అలాగే సెట్టింగ్స్ తో సహా క్రియేషన్ చేసాం. నెక్స్ట్ చేయాల్సింది లెడ్జెస్ విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో. సింగిల్ లెడ్జర్ క్రియేట్. కృష్ణ ఏమవుతుంది, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి మన ప్రాబ్లం లో, పర్చేజ్ ఉంది. పర్చేజ్ అకౌంట్. ఇక్కడ మనం చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ సప్లై గూడ్స్ లో ఉండేది చూసుకోవటం, అంతేగాని మిగతా సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఏం చేయదు. జిఎస్టీ అప్లికేబుల్ లో ఉందా లేదా, కొంతమందికి అన్ఫార్చునేట్లీ అది అప్లికేబుల్ కాకుండా నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది, అప్పుడు కూడా వర్కింగ్ కాదు. జిఎస్టీ అప్లికేబుల్ లో ఉండాలి. ఈ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ని కదపద్దు, అది ఏమి చేయదు. మనం ఆల్రెడీ స్టాక్ సెట్టింగ్స్ లో చేసాం. టైప్స్ ఆఫ్ సప్లై మాత్రం కంపల్సరీ గూడ్స్ లో ఉండేట్టు చూసుకోవాలి. ఓకే, ఎంటర్. మీకు ఒకసారి ఒకవేళ రాలేదు అంటే ఇక్కడ డిస్ప్లేలో కనబడుతున్న సెట్టింగ్స్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీ సాఫ్ట్వేర్ లో ఏమన్నా నోలో ఉందా ఎస్ లో ఉందా చూసుకుని చేస్తే వస్తుంది. ఓకే, సేవ్. నెక్స్ట్ ఈ పర్చేజ్ ఎవరి దగ్గర చేసాము, విమలా ట్రేడర్స్ దగ్గర చేసాము. విమలా ట్రేడర్స్ స్టేట్ ఏంటి, లోకల్ ఏపీ అని ఉంది. విమలా ట్రేడర్స్, ఎంటర్. ఎవరు, సండ్రీ క్రెడిటర్ అంటాం, ఎంటర్. ఇక్కడ అడ్రస్, మెయిలింగ్ డీటెయిల్స్ ఇవి ఉంటాయి, ఎంటర్ చేస్తాం. స్టేట్ కరెక్ట్ గా ఉందా లేదా, ఏపీ అన్నారు కాబట్టి ఏపీ. ఓకే, వేరే స్టేట్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ యాజ్ ఫాలోస్ అండి. పర్చేజ్ అనే దానికి మనం ఆల్రెడీ లెక్చర్ రాసాం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం అవసరం లేదు. ఈసారి నెక్స్ట్ ఎవరి దగ్గర కొన్నాడు, సంజయ్ అండ్ కో ఏమంటున్నాడు, ఇంటర్ స్టేట్ మహారాష్ట్ర. ఇక్కడ మీకు పర్టికులర్ గా అర్థం అవ్వాలి అని చెప్పి ఇంటర్ స్టేట్ అని రాసాం. వాడు రాయుడు మహారాష్ట్ర అంటాడు, లేదు ఇంటర్ స్టేట్ అంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా మనకి వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, అవునా. ఇంటర్ స్టేట్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ వస్తుంది, ఇంట్రా స్టేట్ అంటే లోకల్ స్టేట్ వస్తుంది. అక్కడ మీకు క్వశ్చన్ మార్క్స్ లో లోకల్ స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ అని చెప్పకుండా ఇంట్రా స్టేట్ అంటాడు, స్టేట్ నేమ్ చెప్పడు. ఇదిగో ఇలా పలానా ట్రేడర్స్ వాళ్ళు పలానా వాళ్ళ దగ్గర ఇలా పర్చేజ్ చేశారు, ఇంట్రా స్టేట్ ఏ ట్యాక్సెస్ వర్తిస్తాయి అని చెప్పి మీకు కింద సిజిఎస్టీ ఇస్తాడు, ఎస్జిఎస్టీ ఇస్తాడు, ఐజిఎస్టీ ఇస్తాడు, ఇంకొక ట్యాక్స్ కూడా ఇస్తున్నారు.
అవుతుంది ఇంట్రా అన్నాడు కాబట్టి ఇంటర్ స్టేట్ అన్నాడు కాబట్టి అప్పుడు ఐజిఎస్టీ వస్తుంది. అక్కడ ఇంటర్ స్టేట్ అని చెప్తాడు అంతే. సో అక్కడ స్టేట్ నేమ్ ఏం చెప్పడు. స్టేట్ నేమ్ చెప్తే అవుట్ ఆఫ్ స్టేట్ ఏదో చెప్తుంది. లేదంటే బిట్మా క్వశ్చన్స్ లో చెప్తాడు ఇక ఇదిగో పలానా స్టేట్ ఇలా కొన్నాము, ఇంత కొన్నాము, ఈ స్టేట్ ఇంత, ఇది ఇంత, ట్యాక్స్ ఎంత పడింది అంటాడు, స్టాక్ వాల్యూ ఎంత అంటాడు, ట్యాక్స్ అమౌంట్ ఎంత అంటాడు. అది అలా వస్తుంది. సో కొన్ని అలా ఉంటుంది. సో పర్టికులర్ గా మనకి ప్రొసీజర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అప్పుడు చూస్తే వాడు ఏ టైప్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంటాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ సంజయ్ అండ్ కో అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సంజయ్ అండ్ కో సంట్రీ క్రెడిటర్ అవుతాడు. స్టేట్ ఏమన్నాడు లేదా చెక్ చేసుకుంటాడు, లోకల్ స్టేటా వేదా అని. ఇక్కడ చూస్తే లోకల్ స్టేటా కాదు, ఏ స్టేటు మహారాష్ట్ర. మనకి ఇక్కడ ఏముంది ఆంధ్రప్రదేశ్ ఉంది, మనం దాన్ని చేంజ్ చేయాలి. అక్కడ అది వచ్చింది కదా అదే రైట్ అని కాదు, వాడు ఏ స్టేట్ అంటున్నాడో ఆ స్టేట్ ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మహారాష్ట్ర. వాడు ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఆ సెంట్రల్ క్రియేటర్స్ తాలూకు డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసుకుంటాం. లేవనుకున్నప్పుడు సేవ్ చేస్తాం, తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. సేవ్. మీరు ఇక్కడ ఒక స్టేట్ రాంగ్ పెట్టినా కూడా మీకు ఎంటైర్ ప్రాబ్లం డిఫరెన్స్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సేల్స్ అకౌంట్ అండ్ అలాగే ఇక్కడ జిఎస్టీ అప్లికేబుల్ అని ఉంటుంది. ఇది సెట్టింగ్స్ ఏం చేయను. టైప్స్ ఆఫ్ సప్లైలో ఓన్లీ గూడ్స్ ఉండేటట్టు మాత్రమే చూసుకుంటాను అంతే. ఇంకా ఎటువంటి సెట్టింగ్స్, ట్యాక్స్ సెట్టింగ్స్ ఏమి, పర్సంటేజ్ రేట్ ఏమి వేయను. ఓకే, ఎంటర్. నెక్స్ట్ సేల్స్ ఎవరి దగ్గర చేసాం, విజయ్ ట్రేడర్స్ దగ్గర చేసాం. విజయ్ ట్రేడర్స్ ది ఏ స్టేట్, అవుట్ ఆఫ్ స్టేటా లేదంటే ఇంటర్ స్టేటా? ఇక్కడ ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్. అవునా, లోకల్ అన్నా ఇంట్రా అన్నా ఒకటే వస్తాయి. విజయ్ ట్రేడర్స్ ఏమవుతాడు? విజయ్ ట్రేడర్స్ సంట్రీ డెబిటర్ అవుతాడు. సంట్రీ డెబిటర్. లోకల్ స్టేటే కాబట్టి, ఏపీ స్టేటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉంది. సో కంటిన్యూ చేస్తున్నాను. సేవ్. అక్కడ స్టేట్ చేంజ్ ఇస్తే చేంజ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లో కనుక చూస్తే మళ్ళీ సేల్స్ చేసాం. ఈసారి వేరే వాళ్ళకి చేసాం. ఈసారికి ఎవరికి? మహిధర్ అండ్ కోక్ చేసాం. మహిధర్ అండ్ కోది ఏ స్టేట్ అంటే కేరళ. అంటే అది ఇంటర్ స్టేట్, అవుట్ ఆఫ్ స్టేట్. సో సేల్స్ కి లెక్చర్ ఆల్రెడీ రాసాం కాబట్టి అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ మహిధర్కి రాయాల్సి ఉంటుంది. సంట్రీ డెబిటరే అవుతాడు, మనకు ఆల్రెడీ ఉన్నది. సో ఇప్పుడు వచ్చేవాటికి మహిధర్ ఏంటి, ఇంటర్ స్టేట్. అప్పుడు ఏమవుతుంది? కేరళ. ఇక్కడ ఎంటర్ చేసాం. సేమ్. ఓకే, సో సేల్స్ కూడా అని. నెక్స్ట్ ఇంకేమైనా ఉండే అంటే ఇంకేమీ లేవు. మొత్తం అంతా క్యాష్ పేడ్, విమలా ట్రేడర్స్, సంజయ్ ట్రేడర్స్ ఇవన్నీ కూడా మనం చేసాం కాబట్టి అవసరం లేదు. లెడ్జెస్ అయితే ట్రాన్సాక్షన్స్ కంప్లీటెడ్. లెడ్జెస్ మనకి అక్కడ పాయింట్ లో ఉన్న ఏవైతే ఉందో ట్రాన్సాక్షన్స్ అన్ని లెడ్జెస్ కంప్లీట్ చేసాం. ఇంకా లెడ్జెస్ మనం ఎంటర్ చేయాల్సినవి ఉండయా అంటే ఉన్నాయి. ట్యాక్స్ లెడ్జెస్ మనం చేయలేదు, ట్యాక్స్ లెడ్జెస్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ లెడ్జెస్ ఏమి? ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి 3 ట్యాక్స్లు చేయాలి. ఎందుకంటే మన ప్రాబ్లంలో 3 ట్యాక్స్లు ఉన్నాయి. ఓకే, ఎస్జిఎస్టి ఏమవుతుంది? డ్యూటీ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ టైప్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్సెస్ లో ఏంటిది? అదర్ కాకుండా ఏమని పెట్టాలి? జిఎస్టి అని పెట్టాలి. జిఎస్టి పెడితే ట్యాక్స్ టైప్ అడుగుతుంది. అందులో ఎస్జిఎస్టి పెట్టింది, స్టేట్ ట్యాక్స్. ఇక్కడ పర్సంటేజ్ 9 అనా 18 అన్నాడు కదా. ఒక్కొక్క ఎస్జిఎస్టి 9 పడుతుంది, సిజిఎస్టి 9 పడుతుంది. అండ్ సేవ్. అలాగే సిజిఎస్టి ఎంటర్. డ్యూటీ అండ్ ట్యాక్సెస్
ఇక జిఎస్టి టైప్స్ లో సెంట్రల్ ట్యాక్స్ 9 ఎంటర్ సేవ్. నెక్స్ట్ ఐజిఎస్టి ఎంటర్ డ్యూటీ అండ్ ట్యాక్సెస్. ఇంటిగ్రేటెడ్ పర్సంటేజ్ లో 18 పెడతాం. ఐజిఎస్టికి 18 పడుతుంది, గుర్తుపెట్టుకోండి. టోటల్ పర్సంటేజ్ ట్యాక్స్ ఎంత ఉందో టోటల్ ఐజిఎస్టిలో పడుతుంది. ఎంటర్ సేవ్. సో ఇప్పుడు లెక్చర్స్ కంప్లీట్ చేస్తాం, విత్ ట్యాక్స్ సెట్టింగ్స్ తో కూడా కంప్లీటేషన్ చేసాం. సో మనం వెళ్ళాల్సిన దేంట్లోకి ఓచరింగ్. ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కూడా మనము చేంజ్ చేస్తున్నామా లేదా. అవునా? ట్యాక్స్ సెట్టింగ్స్ కరెక్ట్ గా చేసామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం కంపెనీ క్రియేషన్ చేయగానే జిఎస్టీని ఎస్ చేయాలి, అది మర్చిపోతాం. జిఎస్టీని ఎస్ చేయటం మర్చిపోతాం. జిఎస్టీని ఎస్ చేయలేదనుకోండి మనకి ఈ మిగిలిన ఆప్షన్స్ కనపడవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రావట్లేదు ఏంటి, కనపడట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు ఏంటి అనుకుంటే మనం ట్యాక్స్ సెట్టింగ్స్ ని ఎస్ చేయలేదు. ఎస్ చేస్తే మనకి ఇవన్నీ డిస్ప్లే వస్తాయి, ట్యాక్స్ సంబంధించినవన్నీ కూడా డిస్ప్లే వస్తాయి, లేదంటే రావు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అకౌంట్ ఆకాష్ మిస్టర్ సాయి కృష్ణ ఎంత ఇచ్చాడు? 5 lakhs. 5 lakhs rupees. Enter. Save. నెక్స్ట్ ఏంటిది? పర్చేజెస్. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ లో ఏమని పెడతాం? విమలా ట్రేడర్స్. ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం? విమలా ట్రేడర్స్ దగ్గర పర్చేజ్ చేసాం. అక్కడ విమలా పెడుతున్నారా విజయ్ పెడుతున్నారా అనేది చూసుకోండి. విమలా ట్రేడర్స్. స్టేట్ ఏపీ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. పర్చేజ్ లెడ్జర్ లో పర్చేజ్. ఇక్కడ ఏంటిది నెక్స్ట్? సామ్సంగ్ మానిటర్స్. క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత? క్వాంటిటీ 10, ఈచ్ వన్ 4500. 4500. నెక్స్ట్ ఎల్జీ ఎంత? 15, ఈచ్ వన్ 4300. 15, 4300. ఎంటర్. ఇంకా మిగిలి ఉండే కదా దాంట్లో కూడా స్టాక్ ఐటమ్స్ దీంట్లో రాసేద్దాం అంటే కుదరదు. అది ఏంటి, అది వేరే వాళ్ళ దగ్గర. సో మాది కొన్నది ఎక్కడ? సంజయ్ అండ్ కో దగ్గర కొన్నాం. మనం రాస్తుంది విమలా ట్రేడర్స్ కి. సో సపరేట్ గా రాయాల్సి ఉంటుంది, గుర్తుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కూడా వేసేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఓకే. అండ్ ఇప్పుడు ట్యాక్స్ విమలా ట్రేడర్స్ ఏంటిది? ఆమె ఏపీ కాబట్టి ఎస్జిఎస్టి సిజిఎస్టి వేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్. సేవ్. ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేస్తాను. సో అంటే నేను స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ అంతా కరెక్ట్ గా చేశాను అర్థం. అది మీకు వచ్చినా కానీ మీరు కరెక్ట్ గా చేశారని అర్థం. నెక్స్ట్ పార్టీ అకౌంట్ నేమ్ లో ఈసారి ఎవరు ఉంటారు? సంజయ్ అండ్ కో. మీరు సండ్రీ కేటర్ ఉండాల్సిన చోట మళ్ళీ అక్కడ డెబిటర్ వేసినా మళ్ళీ ప్రాబ్లం డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే ఎవరి దగ్గర కొంటున్నాము అతనిది ఏ స్టేటు అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ క్లియర్ గా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎంటర్ చేయండి, మీకు మిస్టేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. సంజయ్ అండ్ కో దగ్గర కొన్నాం. సంజయ్ అండ్ కోది ఏ స్టేట్ అన్నాడు? మహారాష్ట్ర అన్నాడు. మనకి ఇక్కడ మహారాష్ట్ర డిస్ప్లే ఇచ్చిందా లేదా? ఇక్కడ ఇదిగోండి మనకి వస్తుంది సప్లై అదర్ రెఫరెన్స్ సప్లై డీటెయిల్స్ లో వస్తుంది. సప్లై డీటెయిల్స్ లో ఓకే స్టేట్ ఏది ఉంది, మన అడ్రస్ ఏమన్నా రాస్తే అది కూడా డిస్ప్లే వస్తుంది. స్టేట్ ఏంటిది అనేది ఆయన జిఎస్టీ నెంబర్ ఇస్తే అవి కూడా వస్తాయి. డీటెయిల్స్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇస్తే దాన్ని కూడా డిస్ప్లే ఇస్తుంది. ఓకే, మనకి స్టేట్ ఇంపార్టెంట్. పర్చేజ్. ఎప్పుడు ఇతని దగ్గర మనం కొన్నది ఏం కొన్నామంటే సోనీ మానిటర్స్ కొన్నాం. ఇక్కడ స్టాక్ ఐటమ్ కూడా కరెక్ట్ గా వేసిందే వేయకండి, ఏం వేసాం అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 20 sets, each one 6000. 20 sets, each one 6000. Enter. Next అలాగే వీడియోకాన్.
ఎంత క్వాంటిటీ ఎన్ని కొన్నాము, అలాగే రేట్ ఎంత. క్వాంటిటీ 20 sets 3,800 ఎంటర్. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఏం వేయాలి? SGST CGST వేయాలా, IGST వేయాలా అంటే IGST అనేది వేయాలి. ఎందుకు? సంజయ్ అండ్ కోది ఇంట్రా స్టేట్ కాదు, ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ మీన్స్ అవుట్ ఆఫ్ స్టేట్, అదర్ స్టేట్, కేరళ, సారీ మహారాష్ట్ర. సో ఓకే, అప్పుడు మనం వేయాల్సింది IGST. ఓకే, IGST అనేది వేసాం, ఎంటర్, సేవ్. నెక్స్ట్ మనకి ఏంటిది? ట్రాన్సాక్షన్ లో కనుక చూస్తే సేల్స్ ఎవరి దగ్గర? విజయ ట్రేడర్స్ దగ్గర. ఇక్కడ స్టేట్ కరెక్ట్ గా వచ్చిందా రాలేదా ఏంటి అనేది చూసుకోండి. ఇక్కడ మీకు సేల్స్ లో కనుక చూస్తే 2 వచ్చినాయి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, ప్లేస్ ఆఫ్ సప్లై అని ఉంది. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఇవన్నీ కూడా ఏదన్నా సరే స్టేట్ ఏది ఉందనేది ఇంపార్టెంట్. సో సేల్స్ ఇక్కడ నెక్స్ట్ మనకి స్టాక్ ఐటమ్స్ ఏమేమి సేల్ చేశాడు అనేది చూద్దాం. సామ్సంగ్ మొబైల్స్ 5 sets 7,200 అన్నాడు. 5 sets 7,200. ఓకే, ఎంటర్. నెక్స్ట్ వన్ ఏంటిది? LG మానిటర్స్ 7 8,000. 8,000. నెక్స్ట్ వీడియోకాన్ మానిటర్స్ 10 6,100. 6,100. ఎంటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? సోనీ మానిటర్స్ 10 ఈచ్ వన్ 10,500. ఈచ్ వన్ 10,500. ఎంటర్. ఓకే, ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇంకేమీ లేవు. విజయ్ ట్రేడర్స్కి అమ్మింది ఇంతే, ఎంటర్. ఇప్పుడు విజయ్ ట్రేడర్స్ ఏ స్టేట్ అన్నావు? లోకల్ స్టేట్ అన్నావు. అప్పుడు ఏం పడుతుంది? SGST పడుతుంది, అలాగే CGST కూడా పడుతుంది. ఎంటర్, ఎంటర్, సేవ్. మీరు ఇక్కడ SGST CGST 2 వేయాలి, ఒకటే వేసారు. SGST ఒకటే వేసారు. SGST ఒకటే వేస్తున్నప్పుడు మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అలర్ట్ ఇస్తుంది. ట్యాక్సేషన్ కరెక్ట్ గా వేయలేదు, ఒక సింగిల్ ట్యాక్స్ ఇక్కడ పడింది అని అలర్ట్ ఇస్తుంది. మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేసినా ఫార్వర్డ్ అవుతుంది, ప్రాబ్లం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సేవ్. నెక్స్ట్ వన్ సేల్స్ మళ్ళీ జరిగింది. ఈసారి సేల్స్ ఎవరికి? మహిధర్ అనుకోది కేరళ. పార్టీ అకౌంట్ నేమ్ లో మహిధర్ ఉంటుంది. ఇక్కడ స్టేట్ బయర్ డీటెయిల్స్ లో ఏముంటుంది? కేరళ ఉంటుంది. సేల్స్ ఓకే, మీరు అక్కడ మీకు సెంట్రీ క్రియేటర్స్ డెబిటర్స్ అని చెప్పకుండా సప్లయర్ బయ్యరు అని చెప్తాడు. ప్రాబ్లం బిట్ మార్క్ క్వశ్చన్స్ లో బయ్యర్ అంటే ఎవరు వస్తారు, సప్లయర్ అంటే ఎవరు వస్తారు, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఎలాగైతే పర్చేజ్ లో కనుక ఏమొస్తే ఎలాగైతే సెంట్రీ క్రియేటర్, సేల్స్ లో వస్తుంది అంటే డెబిటర్ అనుకుంటున్నావో, అలాగే సప్లయర్ అన్నాడు అంటే అతను సెంట్రీ క్రియేటర్ అవుతాడు, బయ్యరు అన్నాడు అంటే అతను సెంట్రీ డెబిటర్ అవుతాడు. మీకు టాలీ సాఫ్ట్వేర్ లో కూడా డిస్ప్లే ఇస్తుంది. ఓకే, నెక్స్ట్
ఇక్కడ మహీధర్ అండ్ కోకి ఏం అమ్మాం? సామ్సంగ్ 5 sets 7,800. 5 sets 7,800. అవునా? నెక్స్ట్ ఎల్జీ 8,300. 8,300. Enter. Next one, Sony 10,900. 10,900. Okay, next Videocon 10. ఎంతకి అమ్మాము? 6,700 కి అమ్మాము. 6,700. ఇంకేమన్నా స్టాక్ ఐటమ్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. ఇంకెటువంటి స్టాక్ ఐటమ్స్ లేవు. సో లేవు కాబట్టి ట్యాక్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, ఈ మహీధర్ అండ్ కోది ఇప్పుడు ఇతనికి ఏ ట్యాక్స్లు వర్తిస్తాయి? జిఎస్టీ, ఎస్జిఎస్టీ. అంటే అవుట్ ఆఫ్ స్టేట్, లోకల్ స్టేట్. చూస్తే ఇతనికి అవుట్ ఆఫ్ స్టేట్, కేరళ కాబట్టి అదర్ స్టేట్. అప్పుడు ఏమవుతుంది? ఐజిఎస్టీ అనేది వర్కింగ్ అవుతుంది. ఐజిఎస్టీ వేసాం. ఎంటర్. ఐజిఎస్టీ వేసాం, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసింది. ఎంటర్, సేవ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? క్యాష్ పే టు విమలా ట్రేడర్స్ పై పేమెంట్. విమలా ట్రేడర్స్ అక్కడ ఎంత అనేది పర్టికులర్ గా చెప్పలేదు. అప్పుడు ఎంత? 1,29,210 రూపీస్. ఎంటర్. ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ అకౌంట్ లో క్యాష్ పర్టికులర్స్ లో ఎవరు ఈసారి? సంజయ్ అండ్ కో. ఎంటర్. ఓకే, సంజయ్ అండ్ కో అన్నాం. ఈ సంజయ్ అండ్ కో చూస్తే 2,31,280 రూపీస్. ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ అలాగే క్యాష్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్ దాంట్లో క్యాష్ విజయ్ ట్రేడర్స్ ఎంత? 3,04,440. ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు కూడా ఇవి క్లియర్ గా చూసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఇంతమంది మెంబర్స్ వచ్చినాయి. సండరీ అంటే సండరీ క్రియేటర్ది, డెబిటర్ది పేమెంట్ వేయాల్సింది, రిసిప్ట్ వేయాల్సింది, పేమెంట్ వేసినా కూడా మనకి ఆన్సర్స్ డిఫరెంట్ వస్తాయి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి కరెక్ట్ గా చేస్తున్నావా లేదా అనేది అక్కడ కరెంట్ బ్యాలెన్స్ జీరోలోకి వెళ్తుందా లేదా. జీరోలోకి వెళ్ళిందంటే మనం కరెక్ట్ గా ఎంటర్ చేసినట్లు లెక్క. మనకి అక్కడే తెలిసిపోతుంది మనం ఎంటర్ చేయాల్సిన దాంట్లో కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది. ఓకే, సో మహిదర్ది కూడా ఎంటర్ చేస్తా. ఇంకేమన్నా ఉండి అంటే ఇంకేమీ లేవు. మనం ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది కదా. ఇంకా
అకౌంట్లో క్యాష్ YGST 700 500. ఓకే, బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ 2,33,900, మొత్తం 7,93,000. సో ప్రాబ్లం వచ్చేవాడికి ఎలా ఉంటుంది, మీకు బ్యాలెన్స్ షీట్ వస్తుందంటే మీరు ట్యాక్సెస్ పే చేయనప్పుడు మాత్రం వస్తుంది. ట్యాక్సెస్ పే చేశారా చేయలేదని మనకి బ్యాలెన్స్ షీట్ లో డిఫరెన్స్ చూపిస్తుంది. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ లో ఉంటుంది. మనకి కరెంట్ లయబిలిటీస్ లో డ్యూటీ అండ్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ క్రియేటర్స్, మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు. కరెంట్ లయబిలిటీస్ లోకి వచ్చే ఐటమ్ మీది అంటారు. సెంట్రల్ క్రియేటర్స్ కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తాయి. ఇక్కడ సెంట్రల్ క్రియేటర్ ఒకటే ఉంది, డెబిటర్ లేదు. సెంట్రల్ క్రియేటర్ ఒకటే ఉంది, డెబిటర్ లేదు. క్లియర్ చూసుకోండి. నేను ఇప్పుడు కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళాను. కరెంట్ అసెట్స్ లో సెంట్రల్ డెబిటర్ ఉన్నాడు. మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు కరెంట్ లయబిలిటీస్ లోకి వచ్చేది ఏంటి, అసెట్స్ లోకి వచ్చేది ఏంటి అని. మనకి లెడ్జర్స్ లోనూ ఉంది కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి, దాంట్లోకి ఏం వస్తాయి అనేది. కరెంట్ లయబిలిటీస్ లోకి పేబుల్స్, బిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనకి ఆ లెడ్జర్స్ లో కొన్ని ఉంటాయి అండ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా ఉంటుంది. మీకు బ్యాలెన్స్ షీట్ చూడంగా తెలిసిపోతుంది. ఓకే, కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ లో వచ్చేవాటికి లెడ్జర్స్ లో సెంట్రీ క్రియేటర్ డెబిటర్ ఉంది కదా, అది లయబిలిటీస్ లోకి రాదు కదా అనుకుంటాం. బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ ఉంది మనకి లయబిలిటీసే కదా, దాంట్లో ఏముంది డ్యూటీ అండ్ ట్యాక్సెస్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. ట్యాక్సెస్ సంబంధించి కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. సెంట్రీ క్రియేటర్స్ కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. వాడు అక్కడ 4 ఇస్తాడు. ఇందులో కింద ఉన్న ఆప్షన్స్ లో కరెంట్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి అంటాడు. ఓకే, అక్కడ చూసుకోండి వాడు ఏమి ఇచ్చాడు, ఏంటి, ఏమి అవ్వలేదని. అండ్ బిల్ పేబుల్స్ ఉంటాయి. బిల్ పేబుల్స్, బిల్స్ రిసీవబుల్స్ ఉంటాయి. అది కూడా చెప్తాను మీకు లాస్ట్ లో సబ్జెక్ట్ అయిన తర్వాత. ఒకటి ఉంటుంది తిరిపాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఉంటుంది. బిల్స్ పేబుల్ అండ్ బిల్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో ఓకే, ప్రాబ్లమ్ ఏ వచ్చేవాడికి ఇది ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. ప్రాబ్లం వాడిని అందరూ నోట్ చేసుకోండి. అర్థమైంది అందరికీ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాబ్లం అన్నీ అందరూ నోట్ చేసుకోండి. ఓకే, అందరికీ క్లాస్ అర్థమైందా? రెస్పాండ్. ఓకే, ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. మీరు నోట్స్ తొందరగా నోట్ చేసుకుంటే మీకు సమ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరందరూ నోట్స్ త్వరగా నోట్ చేసుకుంటే మీకు టాలీ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా షేర్ చేయొచ్చు. ప్రీవియస్ టాపిక్ అయినా టుడే టాపిక్ అయినా మీకు డౌట్స్ ఉంటే షేర్ చేసుకుని వాటిని క్లారిఫై చేసుకో. ఇంకో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లం 1 సెకండ్ పార్ట్ డిస్ప్లే చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఈస్ట్ గోదావరి నుంచి సురేష్. ఎస్టర్డే క్లాస్ లింక్ షేర్ చేస్తాను. స్టార్టింగ్ లో ఆల్రెడీ సార్ ఒకసారి షేర్ చేశారు కదా. సో ఓకే, ఎస్టర్డే క్లాస్ లింక్ అందరికి ఒకసారి షేర్ చేస్తున్నాను. ఎస్టర్డే క్లాస్ లింక్ అందరికీ షేర్ చేశాను, నోట్ చేసుకోండి ఒకసారి. అండ్ అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ నుంచి కామేష్ మోక్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను. సో ప్రెసెంట్ టైం తక్కువగా ఉంది, మోక్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కాకపోతే అది మీరందరూ కూడా ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్, టాలీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా మీ యొక్క లాగిన్స్ ని యాక్టివ్ చేసి మోక్ టెస్ట్ రాయండి. మోక్ టెస్ట్ ప్రతి ఒక్కరు రాయండి. మీకు కొంచెం కొంతమందికి ఈజీగానే ఉంటుంది, రాయొచ్చు, కొంతమందికి కష్టంగా ఉంటుంది. బట్ కాకపోతే మీకు కష్టంగా ఉన్నా ఈజీగా ఉన్నా మోక్ టెస్ట్ పేపర్ ప్రతి ఒక్కళ్ళు నాకు కంప్లీట్ చేసేయాలి. మీకు రేపు కంప్లీట్ చేశాము అని అనగానే మీరు ఎప్పుడైతే నేను రేపు స్టేటస్ తీసుకుంటాను, అందరిది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి స్టేటస్ తీసుకుంటాను. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు నాకు మోక్ టెస్ట్ పేపర్ కంప్లీట్ చేశాము అంటే మీకు నో ప్రాబ్లం, అది ఎంత తక్కువ పర్సెంటేజ్ వచ్చినా ఏం ప్రాబ్లం. అది 3 అటెంప్ట్స్ ఉంటుంది. మీరు ఫస్ట్ అటెంప్ట్స్ ఒకసారి ఫేస్ చేస్తే మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ అర్థమైంది, ఏ క్వశ్చన్ అర్థం కాలేదు, ఎక్కడ డౌట్ వచ్చింది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది, డౌట్స్ క్లియర్ అయిపోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేయనని చెప్పట్లేదు, కంపల్సరీ చేస్తాను. మీరు ఎప్పుడైతే నాకు ప్రతి ఒక్కళ్ళు ఈ మోక్ టెస్ట్ పేపర్ 1 అనేది అటెంప్ట్ చేసి తీరాలి. మీరు మోక్ టెస్ట్ పేపర్ అందరూ అటెంప్ట్ చేశారని నాకు స్టేటస్ వస్తేనే మోక్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మోక్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలా అవుతా అనేది అది మీ చేతుల్లోనే ఉంది. ఓకే,
అది డిస్కస్ మీ చేతిలోనని మీరు క్లారిటీ చేసుకొని నాకు స్టేటస్ కంప్లీట్ అయితే నేను నెక్స్ట్ డేనే ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది రాజేష్ సార్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ మీకు టుమారో వచ్చేపాటికి అసెస్మెంట్. మనం ప్రీవియస్గా ఒకసారి అనుకున్నాం కదా, అసెస్మెంట్ ఉంది ఫ్రైడే రోజు. సో సార్ మా ఏ టైప్ ఆఫ్ పేపర్ ఎలా ఉంటుంది అనేది చెప్తా అన్నారు, కన్ఫర్మ్ చేయలేదు మోడ్యూల్. సో మోడ్యూల్ రాజీవ్ సార్ చెక్ చేస్తున్నారు. అది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా పెడతారు అనేది మీకు రేపు క్లారిటీ ఇస్తారు, సార్ క్లారిటీ ఇస్తారు, మీకు అప్డేట్ చేస్తాను రేపు మార్నింగ్. అది క్లాస్ లింక్ ఫార్వర్డ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ మోడ్యూల్ అనేది సార్ కన్ఫర్మ్ చేసి చెప్తారు రాజీవ్ సార్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అసెస్మెంట్కి ప్రిపేర్ అవ్వండి. ఇప్పటివరకు జరిగిన మోస్ట్ ఆఫ్ ది ఓకే, అందరూ ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. వీక్లీ ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అసెస్మెంట్. సో ఓకే, ప్రాబ్లం 1 థర్డ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ప్రాబ్లం 1లో థర్డ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సెకండ్ ప్రాబ్లం ఉంది, డిస్ప్లే ఇస్తాను. ఫస్ట్ ప్రాబ్లంలోనే ఉన్నాం మనం. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ నోట్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్రాబ్లం ఉంది, డిస్ప్లే ఇస్తాను. ప్రాబ్లం 1లో థర్డ్ పార్ట్ నెక్స్ట్ ఆన్సర్ సైడ్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ పార్ట్ ఫైనల్ పార్ట్ ఆన్సర్స్ ఏమైనా డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్, డౌట్ షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీకు ప్రాబ్లం 2 కూడా డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి.
ప్రాబ్లం 2 డిస్ప్లే ఇస్తున్నా, సో చేసుకోండి. ప్రాబ్లం 2 సెకండ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. ప్రాబ్లం 2 సెకండ్ పార్ట్. ప్రాబ్లం 2 సెకండ్ పార్ట్ డిస్ప్లే కనబడుతుంది, చూడండి. శ్రీకాకుళం నుంచి అమరేష్. స్క్రోల్ అప్, వెయిట్ ఏ మినిట్. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్. అన్మ్యూట్ చేస్తున్నాం, చూడండి. సార్ హలో. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో, వాయిస్ వినపడుతుందా సార్ నాది? కంటిన్యూ. సార్ అదే జిఎస్టీలో ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ